నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయని మాతని పూజిస్తారు. మంచి కోసం చేసే ప్రతి పూజ మంచి ఫలితాన్నిస్తుంది. దుర్బుద్ధితో చేసే దుష్ట పూజ వారిని అనుసరించిన వారిని, నమ్ముకున్న వారిని అందరినీ కొన్ని తరాల వరకు పట్టి పీడిస్తూ ఉంటుంది. ఇలాంటి దుష్టులను, దుర్మార్గులను, రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ప్రతి యుగంలోనూ ఒక శక్తిమాతగా అవతరిస్తూనే ఉంది. ఆ సమయంలో ఋషి కాత్యాయన మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండగా ఆయనకు అమ్మవారి కృప వలన ఒక శక్తివంతమైన కన్య పుట్టింది. ఆమెనే కాత్యాయని దేవి. మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి దేవత గాని ఏ రాక్షసుడు గాని నన్ను చంపకూడదని వరం పొంది అహంకారంతో లోకాలన్నిటిని బాధపెడుతూ ఉంటాడు. అలాంటి మహిషాసురుని కాత్యాయని అమ్మవారి సింహంపై వీరాజులతో చేతిలో ఖడ్గం, త్రిశూలం, చక్రం, గద, కమలం, ధనస్సు, బాణం ధరించి మహిషాసురునితో యుద్ధం చేసి చివరికి అతన్ని సంహరించింది. అందుకే ఆమెను మహిషాసురమర్దిని అని పిలుస్తారు. భక్తులకు ధైర్యం, శక్తి, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది ఈమె. 6వ రోజు అయినటువంటి నవరాత్రుల్లో ఈ అమ్మవారిని పూజించడం ద్వారా కష్ట సమస్యలు తొలగిపోవడం, శత్రుభయం తొలగుతుందని ప్రజల్లో నమ్మకం.